బ్యాక్ టు న్యూస్. ఏపీలో పెన్షన్ల పంపిణీ 3వ రోజు కొనసాగుతోంది. ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇస్తారన్న సమాచారం లేక ఇంకా కొంతమంది వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ 3వ రోజు కూడా కొనసాగుతుంది. ఈ పెన్షన్ల పంపిణీలో ఇప్పటి వరకు 80% వరకు పెన్షన్ల పంపిణీ పూర్తయింది అని చెప్పనైతే లెక్కలు అయితే చెప్తున్నాయి. అయినప్పటికీ పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఇళ్ల వద్దకు రాలేరో వాళ్లకు ఇళ్ల వద్ద నుంచి రాలేరో వాళ్లకు ఇళ్ల వద్దకు వెళ్లి మరీ పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది ఇప్పటికీ ఇంకా కూడా సచివాలయాలకు వచ్చి వాళ్ళ పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ పెన్షన్లు తీసుకోవడానికి అంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోయినా పెన్షన్ అనేది ప్రతి నెల ఖచ్చితంగా వాళ్ళకి అవసరంగా మారినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు. వాలంటీర్లు ఉంటే అంతా బాగుంది అని అందరూ అంటున్నారు. ఈ పింఛన్ తీసుకున్న వాళ్ళు అందరూ వాలంటీర్లు సేగటిని వచ్చి రేపు ఇదేటి తిప్పాలని అందరూ బాధపడుతున్నారు. బాగానే బాగున్నారు అన్నమాట. అది సో అయితే పెన్షన్ తీసుకోవడానికి వచ్చి ఇక్కడ అమ్మ చెప్పండి, పెన్షన్ తీసుకోవడానికి మీరు వచ్చిన తర్వాత అంటే ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇవ్వడానికి మీరు వచ్చి తీసుకోవడానికి ఎలా అనిపిస్తుంది? ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తేనే బాగున్నాయి. ఇక్కడికి వచ్చి టైం అలా నిలబడలేక వాళ్ళకి కష్టమే కదండి. రాలేకపోయినా వస్తే రాలేరు, మళ్ళీ తీసుకోకపోతే డబ్బులు పోతాయి. అవసరం పరిస్థితి డబ్బులు ఒకవేళ తీసుకోకపోతే పోతాయి, కానీ ఖచ్చితంగా అవసరానికి అయితే ఉండాలి. అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇళ్ల దగ్గరికి వచ్చి ఇచ్చిన రోజులంతా కూడా బాగుంది. ఇప్పుడు మేము వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంత దీనిలో కూడా ఇబ్బంది పడుతున్నామని కూడా కొంత అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు పెన్షనర్లు. ఏదైనా వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ వ్యవస్థ ఆపి డైరెక్ట్గా వాళ్ళకి పెన్షన్లు పంపిణీ అంటే వాళ్ళ ఇంటి వద్దకే పెన్షన్లు రావడానికి ఇప్పుడు కొంతమంది ఖచ్చితంగా వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితికి డిఫరెన్స్ ఉంది అని అయితే మాత్రం పెన్షనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా 3వ రోజు కూడా పెన్షన్ల పంపిణీ అయితే సజావుగా సాగుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.